స్టూడెంట్స్ ఆల్రెడీ మనకి ఎడిషన్ పొలిమరైజేషన్ అయిపోయింది. నెక్స్ట్ వచ్చేసి కండెన్సేషన్ పొలిమరైజేషన్. ఒకసారి దాని యొక్క డెఫినేషన్ చూద్దాం. కండెన్సేషన్ పొలిమరైజేషన్ ఇట్ ఈస్ ఏ రియాక్షన్ విచ్ టూ ఆర్ మోర్ మోనోమర్స్ కంబైన్ టు ఫార్మ్ ఏ పాలిమర్. ఇక్కడ టూ ఆర్ మోర్ మోనోమర్స్ ఏమవుతాయి అంటే మనకి కంబైన్ అవుతాయి. టూ ఆర్ మోర్ మోనోమర్స్ ఆర్ కంబైన్ టు ఫార్మ్ ఏ పాలిమర్. హియర్ with elimination of simple molecules like already आपण చెప్పుకున్నాము. simple molecules like ఏమిటి HCl, hydrochloric acid or H2O, water molecule or methanol, CH3OH. ఇలాంటి సింపుల్ మాలిక్యూల్స్ మనకి ఎలిమినేట్ అవ్వడం లేదా రిప్లేస్ అయినప్పుడు జరిగే పొలిమరైజేషన్ ని మనం కండెన్సేషన్ పొలిమరైజేషన్ అంటాం. ఈ పొలిమరైజేషన్ మనం ఏం చేస్తామంటే ఇట్ ఈస్ ఫంక్షనల్ గ్రూప్ పొలిమరైజేషన్. అంటే ఫంక్షనల్ గ్రూప్స్ యూజ్ చేస్తాం. ఆల్రెడీ చెప్పుకున్నాము. ఫంక్షనల్ గ్రూప్స్ అంటే మనకి ఇక్కడ OH యాక్చువల్గా దీన్ని ఆల్కహాల్ OH అనే ఒక ఫంక్షనల్ గ్రూప్, ఫార్మాలిన్ అనే ఫంక్షనల్ గ్రూప్. అంటే కొన్ని ఫంక్షనల్ గ్రూప్స్ యూజ్ చేసుకొని ఫినాల్ అనే ఫంక్షనల్ గ్రూప్, ఫినాల్ అనే ఒక ఫంక్షనల్ గ్రూప్. ఓకే అండి, ఫినాల్ అనే ఒక ఫంక్షనల్ గ్రూప్. ఇట్లా ఫంక్షనల్ గ్రూప్స్ యూజ్ చేసి మనం చేసే పొలిమరైజేషన్ కండెన్సేషన్ పొలిమరైజేషన్ అంటారు. ఈ కండెన్సేషన్ పొలిమరైజేషన్ అనేది ఇట్ ఈస్ ఎ క్రాస్ లింక్డ్ పొలిమరైజేషన్. ఇట్ ఈస్ ఎ క్రాస్ లింక్డ్ పొలిమరైజేషన్. ఇట్ ఈస్ ఎ క్రాస్ లింక్డ్ అంటే దీనిలో మనకి క్రాస్ లింక్ లాగా వస్తూ ఉంటాయండి, ఒక చైన్ లాగా క్రాస్ లింక్ పొలిమరైజేషన్. సో కండెన్సేషన్ పొలిమరైజేషన్ ఇస్ ఎ క్రాస్ లింక్ పొలిమరైజేషన్. దీనిలో వచ్చేసి మనకు వచ్చే పాలిమర్ ఉంది హై మాలిక్యులర్ వెయిట్ పాలిమర్ అవుతుంది. ఏమవుతుంది? హై మాలిక్యులర్ వెయిట్ పాలిమర్ అవుతుంది. దీనికి మెయిన్గా రెండు ఎగ్జాంపుల్స్ చూస్తామండి. దీనికి మెయిన్ మనం రెండు ఎగ్జాంపుల్స్ చూడడం జరుగుతుంది. ఒకటి నైలాన్ 6,6 6,6 అనేది ఒక ఇట్ ఈస్ ఏ పాలియమైడ్. ఇది ఒక పాలియమైడ్ అండి. ఒక ఎగ్జాంపుల్ నైలాన్ 6,6. రెండోది వచ్చేసండి బెకరైట్. ఈ రెండు కూడా మనకి కొంచెం బెస్ట్ ఎగ్జాంపుల్గా కండెన్సేషన్ పొలిమరైజేషన్ చూస్తామండి. దీంట్లో ఫస్ట్ మనం నైలాన్ 6,6 అనే పాలియమైడ్ అనేది ఏ విధంగా కండెన్సేషన్ పొలిమరైజేషన్ అవుతుంది అనేది చూద్దాం. నైలాన్ 6,6 ఈజ్ ఏ పాలియమైడ్ పాలిమర్. దీనికోసం చూద్దామండి. సో ఇట్ ఈస్ పాలియమైడ్ పాలిమర్ ఫ్రమ్. దీన్ని ప్రిపేర్ చేయడానికి మనం మెయిన్గా రెండు మోనోమర్స్ యూజ్ చేస్తాం. ఒకటి వచ్చేసి ఎడిపిక్ యాసిడ్, ఒక మోనోమర్. రెండోది వచ్చేసి హెక్సామిథిలిన్ డయమైడ్. హెక్సామిథిలిన్ డయమైడ్. ఈ ఎడిపిక్ యాసిడ్ కి ఇంకో పేరు ఉందండి, హెక్సేన్ డయోయిక్ యాసిడ్. ఈ ఎడిపిక్ యాసిడ్ ఇంకో పేరు ఏంటి? హెక్సేన్ డయోయిక్ యాసిడ్. ఆల్రెడీ దీని యొక్క స్ట్రక్చర్ మనం ఏం చేసుకున్నాము. ఓకే అండి, డై అంటే రెండు అని చెప్తున్నాము. ఓకేనా, ఓయిక్ యాసిడ్ అంటే ఏంటిది? ఇది ఒక ఫంక్షనల్ గ్రూప్. ఆల్రెడీ మనం చెప్పుకున్నాం. కండెన్సేషన్ పొలిమరైజేషన్ అనేది కండెన్సేషన్ పొలిమరైజేషన్ అనేది ఇట్ ఈస్ ఎ ఫంక్షనల్ గ్రూప్ పొలిమరైజేషన్. ఫంక్షనల్ గ్రూప్ పొలిమరైజేషన్. ఇట్ ఈస్ ఎ ఫంక్షనల్ గ్రూప్ పొలిమరైజేషన్. కాబట్టి ఇక్కడ ఓయిక్ యాసిడ్ అంటే COOH, ఇది ఫంక్షనల్ గ్రూప్. COOH అనేది ఒక ఫంక్షనల్ గ్రూప్. డై అంటే మనం హెక్సేన్ అంటే 6 కార్బన్స్ వస్తాయి. ఓకే అండి, దాని యొక్క స్ట్రక్చర్ ఎలా ఉంటుందంటే COOH
CH2 హెక్సేన్ అనేది CH2 6 times COH. చూడండి ఇక్కడ హెక్సేన్ అన్నప్పుడు యాక్చువల్ 6 కార్బన్స్ కదండి. ఈ 6 కార్బన్లో ఈ యొక్క ఓయిక్ యాసిడ్ లో ఉన్న 2 కార్బన్తో కలుపుకొని ఇక్కడ మొత్తం 4 కార్బన్స్ అండి. 4 5 6 అండి. కాబట్టి ఓవరాల్ మొత్తం 6 కార్బన్స్ వస్తుంది. ఓకే అండి. సో ఈ ఫస్ట్ గ్రూప్ కూడా ఈ నేమ్ కలిసిపోతుంది కాబట్టి దీని పేరు ఎడిపిక్ యాసిడ్. ఎడిపిక్ యాసిడ్ ఆర్ హెక్సేన్ డైఓయిక్ యాసిడ్. తర్వాత వచ్చేసి నెక్స్ట్ హెక్సామిథిలిన్ డైఅమైడ్. ఆల్రెడీ చెప్పుకున్నాం హెక్సా అంటే 6 అని, మిథిలిన్ అంటే CH2 గ్రూప్ అని, డైఅమైడ్ అంటే 2 అని, అమైడ్ అంటే NH2 అని. చూడండి ఇక్కడ ఆల్రెడీ మనం చెప్పుకున్నాం కండెన్సేషన్ పొలిమరైజేషన్ ఇస్ ఏ ఫంక్షనల్ పొలిమరైజేషన్. కాబట్టి ఫంక్షనల్ గ్రూప్ అంటే ఇక్కడ చూడండి అమైడ్ అంటే NH2 అండి. ఇది ఒక ఫంక్షనల్ గ్రూప్ అండి. ఓకే, దీనిలో ఒక ఫంక్షనల్ గ్రూప్ వచ్చింది, దీనిలో ఒక ఫంక్షనల్ గ్రూప్ వచ్చింది. కాబట్టి రెండింటి ఫంక్షనల్ గ్రూప్ గా ఫార్మ్ అయ్యేది కండెన్సేషన్. సో దీన్ని తీసుకునే స్ట్రక్చర్ C చూడండి ఒకసారి, మనకి అమీన్ అంటే NH2 అండి అండ్ CH2 6 times అండ్ NH2. ఇది ఈ రెండింటి యొక్క ఫార్ములాస్ అండి. ఇది ఎడిపిక్ యాసిడ్, ఇది హెక్సామిథిలిన్ అంటే CH2, డైఅమైడ్ అంటే NH2. ఇది ఈ రెండు యొక్క ఫార్ములాస్. సో ఎడిపిక్ యాసిడ్, హెక్సామిథిలిన్, డైఅమైడ్ ఈ రెండు మోనోమర్స్ నేను పొలిమరైజేషన్ చేస్తున్నాను. పొలిమరైజేషన్ చేస్తున్నాను. విచ్ పొలిమరైజేషన్? కండెన్సేషన్ పొలిమరైజేషన్. ఓకే అండి. కండెన్సేషన్ పొలిమరైజేషన్ చేస్తున్నప్పుడు ఖచ్చితంగా మనకి ఏం జరుగుతుందంటే ఒక సింపుల్ మాలిక్యూల్స్ అయిన H2O కానీ లేకపోతే HCl కానీ ఇంకా మనకి మిథనాల్ కానీ ఖచ్చితంగా రిప్లేస్ అయిపోవాలి, ఎలిమినేట్ అవుతుంది. దాని కొరకు నేను ఈ ఆల్రెడీ చెప్పుకున్నాను ఇట్ ఈస్ రియాక్షన్ పార్ట్. ఈ రియాక్షన్ కూడా నేను ఏం చేస్తానంటే అమ్మోనియా ఎమీన్ని NHCగా రాస్తాను. ఇప్పుడు ఆ పొలిమరైజేషన్ జరిగినప్పుడు ఖచ్చితంగా చూడండి దీనిలో నుంచి OH, దీనిలో నుంచి ఒక H అండి. దీని నుంచి వచ్చి దీని నుంచి వచ్చి నాకేమైందంటే డివైడ్ అయిపోయి ఇక్కడ కూడా నాకు ఇది మైనస్ కానీ ప్లస్ వస్తుంది. ఓకే, దీన్ని కూడా రాస్తే H డివైడ్ చేసి రాస్తే నాకేమవుతుందంటే ఒక H రిప్లేస్ పోతుంది. అక్కడ వచ్చి దీనిలో ఉన్న వచ్చింది H2O పోతుంది. చూడండి దీనిలో వచ్చి ఆ చివరి H పోతే H2O కదండి. అప్పుడు ఏమవుతుంది? ఇది పొలిమరైజేషన్ చేసి జరిగినప్పుడు దాని యొక్క స్ట్రక్చర్లో చూడండి CO OC CH2 4 times. చూడండి CO వేరు వేరు పడి ఇక్కడ CO ఇక్కడ OH H2O గా పోయింది. అంటే ఇక్కడ నాకు పొలిమరైజేషన్ జరిగినప్పుడు H2O అనేది రిప్లేస్ అయిపోయింది. ఇక్కడ ఉన్న OH H ఈ రెండు రిప్లేస్ అయిపోతే మిగిలింది ఏంటంటే H అండి. సో ఇక్కడ ఉన్న H ఇక్కడ NH. సో దీని ఎట్లా రాస్తాం? CONH. దీని పేరు అమైడ్. CONH పేరు ఏంటండి గుర్తుపెట్టుకోండి, అమైడ్. ఇలాంటి అమైడ్ స్ట్రక్చర్లు ఇంకా రిమైన్ వస్తూ ఉంటాయండి. అందుకే దాన్ని పాలీ అమైడ్ అన్నాం. ఓకే అండి, దీనికి పాలీ అమైడ్. అమైడ్ అంటే CONH అండి. పాలీ అమైడ్, పాలీ అంటే ఎలిమెంట్ స్ట్రక్చర్ చాలా అవసరం అన్నమాట కంటిన్యూషన్. ఎందుకంటే ఇక్కడ వాటర్ మాలిక్యూల్ రిప్లేస్ అవుతుంది. ఒక ఎడిపిక్ యాసిడ్ హెక్సామిథిలిన్ డైఅమైడ్ రెండు కంబైన్ అయినప్పుడు వాటర్ మాలిక్యూల్ రిప్లేస్ అయిపోయినప్పుడు మనకి అమైడ్ ఫామ్ అవుతుంది. ఎలాంటి అమైడ్ కంటిన్యూషన్ వస్తాయి కాబట్టి మెనీ ఎక్కువ వస్తాయి కాబట్టి దాన్ని పాలీ అమైడ్ అన్నాడు. ఓకే అండి. సో రిమైనింగ్ ఏముంది? ఇంకో పార్ట్ చూడండి, CH2 6 times ఇంకా NH. ఇది దేని స్ట్రక్చర్? ఆల్రెడీ మనం చెప్పుకున్న మెయిన్ పాయింట్ ఏంటి? ఇది మోనోమర్ అనుకున్నప్పుడు దాని ముందు N రావాలి, ఇక్కడ కూడా ఒక N రాయాలి. మోనోమర్స్ కదండి. మరి పొలిమరైజేషన్ జరిగింది. ఆఫ్టర్ ద పొలిమరైజేషన్ ఇట్ ఈస్ టు ఫార్మ్ ఏ పాలిమర్. ఓకే అండి, వి రైట్ ద N in suffix అండి రాశాను.
ఓకే అండి, రాసాము. అప్పుడు మనకి ఏర్పడిన దాన్ని అంటారంటే దీని పేరే నైలాన్ 6,6 అని. నైలాన్ 6,6. సో ఈ నైలాన్ 6,6 అనేది ఒక ఎమైడ్, పాలీ ఎమైడ్. చూడండి ఆల్రెడీ చెప్పుకున్నాం, ఇన్ ద కండెన్సేషన్ పొలిమరైజేషన్ 2 ఆర్ మోర్ మోనోమర్స్, 2 లేదా ఇక్కడ 2 తీసుకున్నాం, 2 ఆర్ మోర్ మోనోమర్స్ కంబైన్ టు ఫార్మ్ ఏ పాలిమర్ విత్ రిప్లేస్ ఆర్ విత్ ఎలిమినేషన్ ఆఫ్ వాటర్ మాలిక్యూల్. ఆల్రెడీ ఒక వాటర్ మాలిక్యూల్ పోయింది ఇక్కడ. సో నెక్స్ట్ స్టెప్ లో కూడా మనకి చూడాలంటే ఇక్కడ దీనిలో ఉన్న హెచ్, ఇక్కడ ఎడిటిక్ యాసిడ్ లో ఉన్న OH బయటికి పోతే అవుతుందా మనకి, మళ్ళీ వాటర్ మాలిక్యూల్ పోతుంది, పోతే మళ్ళీ సేమ్ ఇదే స్ట్రక్చర్ ఫామ్ అవుతుంది. ఏది CONH అనేది మళ్ళీ ఫామ్ అవుతుంది. సో ఈ విధంగా మనకి CONH రిపీట్ అవుతుంది కాబట్టి దీన్ని మనం నైలాన్ 6,6 అనే పాలిమర్ అంటాము. ఇది కండెన్సేషన్ పొలిమరైజేషన్ ఫామ్ అవుతుంది. ఓకే అండి, దీనిలో ఫామ్ అవుతుంది, కండెన్సేషన్ పొలిమరైజేషన్ ఫామ్ అవుతుంది. నైలాన్ 6,6 చూడండి స్ట్రక్చర్ కింద కనిపిస్తుంది, రాసిన CO CH2 4 times, నెక్స్ట్ CO NH and CH2 6 times and NH. ఇది మనకి నైలాన్ 6,6 యొక్క స్ట్రక్చర్ N. ఓకే అండి, ఇట్ ఈస్ ఏ పాలిఎమైడ్. The CONH is a polyamide. The CONH is repeats many times. ఇది ఒక ఎగ్జాంపుల్ అండి, నైలాన్ 6,6. మీరు నిదానం ప్రాక్టీస్ చేసి వస్తుందండి. గుర్తుపెట్టుకోండి, నైలాన్ 6,6 కి ఏమి తీసుకున్నామండి, ఎడిపిక్ యాసిడ్ ప్లస్ హెక్సామిథైలిన్ డయామైడ్. అప్పుడు మనకి ఫార్మ్ అయింది ఏంటంటే నైలాన్ 6,6. నెక్స్ట్ వచ్చేసరికి మనకి ప్రిపరేషన్ ఆఫ్ బ్యాక్లైట్. నెక్స్ట్ సెకండ్ వచ్చేసి ప్రిపరేషన్ ఆఫ్ బ్యాక్లైట్ అండి. చూడండి నెక్స్ట్ ప్రిపరేషన్ ఆఫ్ బ్యాక్లైట్ అండి. బ్యాక్లైట్ ఈజ్ ప్రిపేర్డ్ బై ద కండెన్సేషన్ పొలిమరైజేషన్, ఓకే అండి, ఆఫ్ ఫినాల్ అండ్ ఫార్మాల్డిహైడ్. ఒకటి ఏంటంటే ఫినాల్, రెండోది ఫార్మాల్డిహైడ్ ఇన్ ప్రెజెన్స్ ఆఫ్ యాసిడ్ ఆల్కలీస్. ఇన్ ప్రెజెన్స్ ఆఫ్ యాసిడ్ ఆల్కలీస్. ఆల్కలీస్ అంటే బేసిస్ అండి. ఆల్కలీస్ అంటే బేసిస్ అండి. యాసిడ్ బేసిస్ సమక్షంలో మనకి అవి ఒక క్యాటలిస్ట్ గా ఉన్నప్పుడు యాజ్ ఏ క్యాటలిస్ట్ చెప్పాను మీకు ఆల్రెడీ. క్యాటలిస్ట్ అంటే వాట్ ఇస్ ద మీనింగ్ ఆఫ్ క్యాటలిస్ట్? The catalyst is increases the rate of reaction but it does not involve in the chemical reaction. రసాయనిక చర్యలో అది పాల్గొనకుండా రసాయనిక చర్య వేగాన్ని పెంచే క్యాటలిస్ట్. ఇక్కడ యాసిడ్ ఆల్కలీ బేస్ అనేవి ఒక క్యాటలిస్ట్ అయితే ఇట్ ఇన్వాల్వ్స్ ఫాలోయింగ్ స్టెప్స్. కొన్ని స్టెప్స్ ఉన్నాయండి, అంటే బ్యాక్లైట్ ఫార్మేషన్ కొన్ని స్టెప్స్ ఉన్నాయి. దానికి ఒక ఫ్లో డయాగ్రామ్ చేసుకుంటే ఫస్ట్ ఫినాల్ అండ్ ఫార్మాల్డిహైడ్ ఉంది, ఓకే. దానికి యాసిడ్ ఆల్కలీ సమక్షంలో మొత్తం మనకి 3 స్టెప్స్ ఉన్నాయండి. 3 స్టెప్స్ ఉన్నాయండి. యాసిడ్ ఆల్కలీ, యాసిడ్ అండ్ ఆల్కలీస్ తీసుకుంటూ 3 స్టెప్స్ ఉన్నాయండి. ఒకటి స్టెప్ 1 అండి. స్టెప్ 1 మోనోమిథైల్ ఫినాల్. ఫస్ట్ ఏంటంటే మోనోమిథైల్
ఫినాల్స్ని ఫస్ట్ స్టెప్లో మనం ప్రిపేర్ చేస్తాం. బ్యాక్లైట్ తయారు చేయడానికి మొత్తం 3 స్టెప్స్ ఉన్నాయండి, మొత్తం 3 స్టెప్స్ ఉన్నాయండి. ఒకటి మోనోమిథైలాల్ ఫినాల్, మోనోమిథైలాల్ ఫినాల్. నెక్స్ట్ దీనికి ఫినాల్తో కండెన్సేషన్ చేస్తే, ఫినాల్తో దీన్ని కండెన్సేషన్ చేస్తేనండి గుర్తుపెట్టుకోండి, ఫినాల్తో నాకు కండెన్సేషన్ చేస్తే నెక్స్ట్ ఏర్పడే స్టెప్ 2 వచ్చేసి నోవోలాక్ అండి. నోవోలాక్ రెండోది ఏర్పడుతుంది. నోవోలాక్ అనేది ఏర్పడుతుంది నాకు ఇది స్టెప్ 2 అండి, స్టెప్ 2. ఓకే అండి, నోవోలాక్ ఫామ్ అవుతుంది. ఓకే, నోవోలాక్ అనేది మనకి ఇది లీనియర్ పాలిమర్, లీనియర్ పాలిమర్. It is a linear polymer. నెక్స్ట్ మూడో స్టెప్ వచ్చేసండి స్టెప్ 3 అండి. ఈ స్టెప్ 3 మనకి బెకలైట్, బెకలైట్ మూడో స్టెప్ మనకి బెకలైట్. ఈ మూడో స్టెప్ రావడానికి మధ్యలో నోవోలాక్కి బెకలైట్కి మధ్యలో మనకి ఉపయోగించే ఒక కెమికల్ ఏంటంటే హెక్సామైడ్, హెక్సామైడ్. చూడండి, మొత్తం ఈ బెకలైట్ ప్రిపరేషన్ మొత్తం 3 స్టెప్స్ తీసుకున్నాము. ఒకటి మోనోమిథైలాల్ ఫినాల్, ఓకే అండి, ఇది ఫస్ట్ స్టెప్ అండి. స్టెప్ 2 వచ్చేసి నోవోలాక్ అండి. ఈ నోవోలాక్ రావడానికి నేను ఫినాల్ అని ఒక కెమికల్ ద్వారా ఏం చేశానంటే ఒక ఫస్ట్ గ్రూప్ని కండెన్సేషన్ చేస్తే నాకు నోవోలాక్ ఏర్పడింది. ఈ నోవోలాక్ అనేది లీనియర్ పాలిమర్ అండి. దీని నుంచి నేను బెకలైట్ తయారు చేయడం జరిగింది. బెకలైట్ అనేది ఒక కండెన్సేషన్ ప్రిపరేషన్ బెస్ట్ ఎగ్జాంపుల్ అండి. ఓకే అండి, గుర్తుపెట్టుకోండి, మొత్తం 3 స్టెప్స్ ఉన్నాయి. ఫస్ట్ స్టెప్ చూద్దాం. ఫస్ట్ స్టెప్ 1 మోనోమిథైలాల్ ఫినాల్. దాని తర్వాత ఏం తీసుకున్నాను, ఫినాల్ అండ్ ఫార్మాల్డిహైడ్ తీసుకున్నాను. ఫస్ట్ స్టెప్ వచ్చేసి ఏంటంటే మనకి స్టెప్ 1 ఫార్మేషన్ ఆఫ్ మోనోమిథైలాల్ ఫినాల్. దీని కాబట్టి నేను ఏం చేస్తానంటే ఫస్ట్ ఫార్మాల్డిహైడ్ తీసుకున్నానండి. ఫార్మాల్డిహైడ్ ఫార్ములా HCHO అండి, HCHO. దీన్నే ఈ HCHO అని మళ్ళీ మనం ఎట్లా రాయొచ్చు అంటే గుర్తుపెట్టుకోండి, CH2O గా రాయొచ్చు, CH2O గా రాయొచ్చు. నేను ఇప్పుడు మనకి ఈ యొక్క ఫస్ట్ గ్రూప్ ఉపయోగించుకొని అంటే యాక్చువల్లీ ఇక్కడ నేను 2 రకాలుగా రాశాను. ఒకటి HCHO ఓవరాల్ ఎట్లా రాశానండి, CH2O గా. ఈ యొక్క ఫార్మాల్డిహైడ్ నేను నాకు కావాల్సినట్టు మార్చుకోవడం కోసం ఏం చేస్తానంటే C డబుల్ బాండ్ O, ఓకే అండి, H2C డబుల్ బాండ్ O గా రాశాను. అంటే నాకు కార్బన్కి ఆక్సిజన్కి మధ్య డబుల్ బాండ్ నేర్చుకున్నాను. అంటే ఆక్సిజన్ యొక్క వ్యాలెన్స్ 2, కార్బన్ వ్యాలెన్స్ 4 అండి. మరి 4 అన్నప్పుడు ఆల్రెడీ 2 బాండ్ వచ్చేసి ఇంకా 2 హైడ్రోజన్స్ అండి. అప్పుడు ఎంత అయింది మనకి CH2 అంటే కార్బన్ దగ్గర 4 వ్యాలెన్స్, ఆక్సిజన్ దగ్గర 4 వ్యాలెన్స్ వచ్చేసి 2 వ్యాలెన్స్ వచ్చేసి నాకు ఇక్కడ ఉన్న బాండ్ ఏం చేశానంటే నేను పంపించాను. అప్పుడు నాకు ఏమవుతుందంటే CH2 ప్లస్ O గా పంపుతున్నాను. దీనికోసం ఏం చేశానంటే CH2 ఓ బాండ్ ఎట్లా ప్లస్ బాండ్ O, ఓకే అండి, ప్లస్ నేను హైడ్రోజన్ తీసుకున్నాను.
అప్పుడు నాకు ఏర్పడుతుందండి CH2 ప్లస్ OH ఫార్మ్. ఓకే అండి, మీదే రావాలి CH2 OH అని. నేను ఈ యొక్క ప్రోడక్ట్ నాకు ఏర్పడిన ఈ యొక్క ప్రోడక్ట్ తీసుకెళ్ళి ఏం చేస్తానంటే ఫినాల్తో ఆల్రెడీ నేను ఫార్మాలిటీ మనం తీసుకున్న దాంట్లో ఏం తీసుకున్నాం ఇందాక ఫినాల్ ప్లస్ ఫార్మాలిటీ అన్నాం కదండి. సో ఫార్మాలిటీ నేను ఇట్లా తీసుకొని నేను ఫినాల్కి యాడ్ చేస్తాను. ఇది స్టెప్ 1. గుర్తుపెట్టుకోండి, ఫార్మాలిటీ CH2 రాయొచ్చు లేదా CH2O రాయొచ్చు. దానికి ఎట్లా రాయొచ్చు అంటే CH2O రాసి దానికి నేను హైడ్రోజన్ యాడ్ చేస్తానండి. ఈ హైడ్రోజన్ ఎక్కడ యాడ్ చేస్తానంటే ఫినాల్ నుంచి తీసుకుంటాను. నేను తీసుకొచ్చినప్పుడు నాకు ఏమైపోతుందంటే CH2 ప్లస్ OH ఫార్మ్. సో చూడండి ఈ స్టెప్ రాస్తున్నాను ఇక్కడ. మనకు ఆల్రెడీ ఫినాల్ అంటే స్ట్రక్చర్ ఎట్లా ఉంటుందండి, బెంజిన్ మీద OH గ్రూప్ ఉంటే దీని పేరు ఫినాల్ అండి. దానికి నేను ఏమేం చేస్తానంటే చూడండి CH2OH అనే దాన్ని చేస్తాను. CH2 ప్లస్ OH అనే దాన్ని ఇచ్చేసాను. యాడ్ చేసినప్పుడు గుర్తుపెట్టుకోండి, మనకి ఇక్కడ బెంజిన్ స్ట్రక్చర్ తీసుకున్నప్పుడు ఈ బెంజిన్లో ఇది బెంజిన్ కదండి, దీనిలో ప్రక్క ఉన్న పొజిషన్ని ఆర్థో పొజిషన్ అంటారు. ప్రక్క ఉన్న పొజిషన్ అనాలి ఆర్థో పొజిషన్. ఈ యొక్క ప్రక్క ఉన్న పొజిషన్ అంటే 1 2 2 3 3 4 ఇది ఆర్థో అండి. 3 4 కూడా ఆర్థోలే. 4 ఇది 4 ఉంటే ఇది 5 అండి. ఈ 4 5 కూడా ఆర్థోలే. 5 ఇది 6 అనుకుంటే 5 6 6 1 అంటే ప్రక్కన ఉన్న కార్బన్స్ ని ఆర్థో పొజిషన్ గా తీసుకుంటాం. ఎక్కడైనా తీసుకోవచ్చు అండి, నా ఇష్టం ఎక్కడైనా తీసుకోవచ్చు. ఓకే, ఆర్థో పొజిషన్ ఎక్కడైనా తీసుకోవచ్చు, ఎక్కడైనా ఎనీవేర్ వి ఆర్ యూజింగ్ దట్ అడ్జస్టెంట్ కార్బన్స్ ప్రక్క ఉన్న కార్బన్స్ ని తీసుకుంటే దాన్ని ఆర్థో పొజిషన్ అంటారు. ఏ పొజిషన్ అంటారు, దీన్ని ఆర్థో పొజిషన్ అంటారు. కాబట్టి ఇక్కడ నేను ఆర్థో పొజిషన్ ఎందుకంటే మీకు కామన్ గా ఏం తీసుకున్నానంటే ఆర్థో పొజిషన్ లో ఈ భాగం ఎక్కువగా తీసుకుంటారు 1 2. ఓకే అండి, దీన్ని ఆర్థో అంటారు. నెక్స్ట్ వచ్చేసి నాకు పారా అనుకుంటున్నాను. ఈ పారా అంటే నాకు బెంజిన్లో ఎదురెదురుగా ఏమైనా సరే ఎదురెదురుగా కానీ ఇటువైపు కానీ ఓకే అండి ఇటువైపు కానీ ఎదురెదురుగా ఆపోజిట్ సైడ్ కార్బన్ ఆటమ్స్ ఎదురెదురుగా వచ్చినప్పుడు అంటే ఫంక్షనల్ గ్రూప్స్ కానీ సబ్స్టిట్యూషన్స్ కానీ ఏమైనా సరే ఎదురెదురుగా వచ్చినప్పుడు ఈ పొజిషన్లో వచ్చినప్పుడు లేదా ఈ ఎదురుగా ఎట్లా వచ్చినా సరే దాని పేరు పారా. దాని పారా పొజిషన్. ప్రక్కన వస్తే నేను సబ్స్టిట్యూషన్స్ కానీ ఏమైనా దాన్ని ఆర్థో అంటామండి. ఆర్థో అంటాము. అట్లా కాకుండా ఎదురెదురు వస్తే దాన్ని అంటారండి పారా పొజిషన్. ఆర్థో పొజిషన్ పారా పొజిషన్ అని అంటారు. ఎందుకు ఈ రెండు నేను తీసుకున్నానంటే నేను తీసుకున్న ఇక ఫార్మాలిటైడ్ అనేది నాకు ఫినాల్ మీద 2 పొజిషన్లు యాడ్ అవుతుంది. ఒకటి ఆర్థో పొజిషన్, రెండోది పారా పొజిషన్ యాడ్ అవుతుంది. అందుకోసం నేను ఇక 2 స్టేజెస్ తీసుకున్నానండి. సో ఇది పారా పొజిషన్. ఒక నెంబర్ ఇచ్చుకున్నాం అనుకోండి 1 2 3 కదండి. 1 2 3 4 5 మొత్తం 6 అండి. 6 కార్బన్ ఆటమ్స్ లో ఇక్కడ ఫస్ట్ కార్బన్ మీద సెకండ్ కార్బన్ మీద వస్తేనేమో ఆర్థో అయితే నాకు 1 2 3 4 1 4 మీద ఉన్న కార్బన్ ఆటమ్స్ మీద వస్తే దాన్ని స్మాల్ లేకపోతే పారా రాస్తేనేమో పారా అని రాయాలి, లేదా మనకి ఇంగ్లీష్ లెటర్స్ లో స్మాల్ p అని రాయాలి పారా పొజిషన్. అట్లాగే ఇక్కడ ఆర్థో అనే దాంట్లో రాస్తే ఆర్థో అని రాయాలి, లేదంటే మనకి స్మాల్ లెటర్ అయిన O తో చూపిస్తాం. ఆర్థో అంటే O, పారా అంటే p అనే దాంట్లో టైటిల్ పెట్టాం. ఇప్పుడు చూడండి, నాకున్న CH2OH అనేది నాకు ఇక్కడ ఉన్న ఈ ఫినాల్లో ఇది ఒక హైడ్రోజన్ అండి, ఇది ఒక హైడ్రోజన్. ఓకే అండి, ఈ 2 పొజిషన్లో అంటే ఇక్కడ బాండ్ ప్లేస్ చేస్తున్నట్టు ఏమవుతుందంటే ఇక్కడ ఈ CH2OH అనేది యాడ్ అవ్వడం జరుగుతుంది. ఓకే అండి, CH2OH అనేది యాడ్ అవ్వడం జరుగుతుందండి. యాక్చువల్లీ మనకి
అసలు ఎందుకు యాడ్ అవ్వాలనేది ఒక చిన్న అంటే యాక్చువల్ ఇది మెకానిజం అంటే చూడండి, మనకి బెంజీన్ తీసుకుంటే స్ట్రక్చర్స్ అండి ఇది 1 2 అండి. ఇక్కడ నుంచి ఇక్కడికి వస్తే ఈ బాండ్ ఇటు వచ్చింది కాబట్టి మైనస్ అంటామండి. ఈ బాండ్ ఇక్కడికి వస్తే ఇది మైనస్ అండి. అంటే ఇక్కడ నుంచి ఇక్కడికి వస్తే ఆర్డర్ పొజిషన్, ఇక్కడ నుంచి ఇక్కడికి వస్తే అంటే ఇక్కడ నుంచి ఇక్కడికి వస్తే ఇది ప్యార్ అంటే ఎదురెదురు వచ్చింది కాబట్టి మనకి అందుకని ఆర్డర్ పొజిషన్ ప్యార్ పొజిషన్ సబ్స్టిట్యూషన్ యాడ్ అవుతుంది. అప్పుడు ఏమవుతుందంటే OH OH గాను ఫినాల్ గాను మనకి CH2OH అనేది ఫామ్ అవుతుంది. దీన్ని ఆర్థో హైడ్రాక్సీ, ఇప్పుడు చూడండి దీన్ని ఆర్థో హైడ్రాక్సీ మిథైలా ఫినాల్, మిథైలా ఫినాల్. దీని పేరు పారా హైడ్రాక్సీ మిథైలా ఫినాల్. ఇదేమో ఆర్థో హైడ్రాక్సీ మిథైలా ఫినాల్ అయితే ఇది పారా హైడ్రాక్సీ మిథైలా ఫినాల్ అంటారు, లేదా మోనో మిథైలా ఫినాల్ అని కూడా అంటారు. మోనో మిథైలా ఫినాల్ దీని పేరు దీని కూడా పేరు మోనో అనొచ్చు, దాని కూడా మోనో అనొచ్చు. మోనో మిథైలా ఫినాల్ లేదా ఆర్థో పొజిషన్ ఆర్థో హైడ్రాక్సీ మిథైలా ఫినాల్ లేదా పారా హైడ్రాక్సీ మిథైలా ఫినాల్ అనే 2 స్ట్రక్చర్స్ ఫామ్ అవుతాయండి. దీంట్లో మనకి ఎక్కువ ప్రామినెంట్ ఉండే స్ట్రక్చర్, మనకి బాగా కన్వీనియంట్ ఉన్న స్ట్రక్చర్ ఇది 70% అనుకుంటే మనకి బాగా కన్వీనియంట్ ఉన్నది ఇది 30% అవుతుంది. అప్పుడు మనకి ఎక్కువ ప్రామినెంట్ స్ట్రక్చర్కి మన బ్యాక్లైట్ ఫార్మేషన్ ఎక్కువగా పార్టిసిపేట్ చేసేది ఆర్థో పొజిషన్ కాబట్టి మనం దీన్ని ప్రిఫర్ చేస్తాం. కాబట్టి ఫార్మాల్డిహైడ్ అనేది ఫినాల్ మీద యాడ్ అయినప్పుడు మనకి 2 స్ట్రక్చర్స్ వస్తున్నాయి, ఆర్థో హైడ్రాక్సీ మిథైలా ఫినాల్, రెండోది పారా హైడ్రాక్సీ మిథైలా ఫినాల్. దాన్ని మనకి తీసుకున్నది ఆర్థో హైడ్రాక్సీ మిథైలా ఫినాల్. స్ట్రక్చర్స్ చూడండి, జాగ్రత్తగా నేర్చుకొని ప్రాక్టీస్ చేయండి, ఈజీగా ఉంటుందండి, ఇబ్బంది ఏం లేదు. ఎందుకంటే మన ఎగ్జామినేషన్ పాయింట్ ఎక్కువగా మనకి ఒక స్ట్రక్చర్స్ ఇవ్వడం జరుగుతుంది. అంటే బ్యాక్లైట్ ఫార్మేషన్ అయినప్పుడు మనం ఈ 3 స్టెప్స్ తయారు చేస్తాం. నెక్స్ట్ స్టెప్ అండి స్టెప్ 2 ఫార్మేషన్ ఆఫ్ నోవల్ యాక్టర్. ఆల్రెడీ ప్రిపరేషన్ ఆఫ్ మోనో మిథైలా ఫినాల్ ఫామ్ అయింది. నెక్స్ట్ ఫార్మేషన్ ఆఫ్ నోవల్ యాక్టర్. నోవల్ యాక్టర్ ఫార్మేషన్ లో ఆల్రెడీ అక్కడ స్ట్రక్చర్ ఏంటంటే ఫినాల్ మీద ఫినాల్ CH2OH కదండి. ఓకే అండి, దీని పేరు ఆర్థో హైడ్రాక్సీ మిథైలా ఫినాల్. దీనికి నేను యాడ్ చేస్తున్నాను ఫినాల్ యాడ్ చేస్తాను, మళ్ళీ ఫినాల్ యాడ్ చేస్తాను. ఆల్రెడీ చెప్పుకున్నాం ఫినాల్తో కండెన్సేషన్ చేయటం. సో మళ్ళీ ఫినాల్ తీసుకున్నాను. అయితే ఈ ఫినాల్ నాకు ఈ ప్రక్కన ఉన్న అవి హైడ్రోజన్స్ అండి, గుర్తుపెట్టుకుని హైడ్రోజన్స్. ఇక్కడ హైడ్రోజన్ తీసుకున్నాను, ఇక్కడున్న హైడ్రోజన్ ఇక్కడున్న OH ఈ 2 కూడా కంబైన్ అయినప్పుడు మనకి వాటర్ మాలిక్యూల్ ఫామ్ అవుతుంది. సో ఇంకో స్ట్రక్చర్ తీసుకున్నానండి, గుర్తుపెట్టుకోండి. మళ్ళీ ఇంకో మిథైలా ఫినాల్ ఆ మోనో మిథైలా ఫినాల్ లేదా ఆర్థో హైడ్రాక్సీ ఫినాల్ తీసుకున్నానండి, CH2OH. ఇక్కడ ఆల్రెడీ ఒక హైడ్రోజన్ ఉంటుందన్నాక దీనిలోనే ఒక వాటర్ మాలిక్యూల్, గుర్తుపెట్టుకోండి. దీనిలోనే వాటర్ మాలిక్యూల్ ఇది ఎట్లా కనెక్ట్ అవుతుందండి, వాటర్ మాలిక్యూల్ దీనిలోనే ఒక వాటర్ మాలిక్యూల్ గా కనెక్ట్ అవుతుంది. ఫైనల్ గా వచ్చే స్ట్రక్చర్ చూడండి, ఇది కూడా ఆర్థో హైడ్రాక్సీ మిథైలా ఫినాల్, ఇది ఆర్థో హైడ్రాక్సీ మిథైలా ఫినాల్. దీని పేరు ఏంటండి ఫినాల్. OH కాబట్టి హైడ్రోజన్స్ ని బయట తీసారు. ఓకే, యాక్చువల్ మెకానిజం అనేది. ఇప్పుడు ఈ 2 స్ట్రక్చర్స్ కలిపితే చూడండి నాకు వచ్చే స్ట్రక్చర్ ఏమవుతుందో OH. ఇక్కడ నాకు CH2 మాత్రమే మిగిలిందండి, CH2 వాటర్ మాలిక్యూల్ రిప్లేస్ అయిపోయింది. ఓకే, బై ద కండెన్సేషన్ ప్రాసెస్ వాటర్ మాలిక్యూల్ రిప్లేస్ ఎలిమినేట్ అయిపోయిందండి. H2 పోతే ఎంత మిగిలిందండి, ఇక్కడ నాకు ఇక్కడ OH మిగిలితే నాకు బాండ్ మిగిలిందిగా, ఈ బాండ్ తర్వాత మళ్ళీ నాకు వచ్చేసి
నాకు మళ్ళీ ఫినాలే ఫామ్ అయిందండి. ఫినాల్ అండి. నెక్స్ట్ మనకి రండి బాండ్ అండి. బాండ్ తర్వాత వాటర్ మార్కింగ్ నాకు CH2 ఉందిగా, CH2 రిమైనింగ్ బాండ్ తర్వాత వచ్చేసి నాకు OH అండి. ఈ విధంగా నాకు కంటిన్యూషన్ స్ట్రక్చర్ వెళ్ళిపోతుందండి. దీన్ని నేను ఏమంటానంటే నోవాలాక్ స్ట్రక్చర్ అంటాను. ఓకే అండి, గుర్తుపెట్టుకోండి. దీని పేరు ఆర్థో హైడ్రాక్సీ మిథైలా ఫినాల్ తీసుకుంటే సేమ్ ఇది కూడా దీని పేరు కూడా ఆర్థో హైడ్రాక్సీ మిథైలా ఫినాల్ తీసుకుంటే ఇక్కడ ఫినాల్ తీసుకుంటే నాకు వాటర్ మాలిక్యూల్ ప్లేస్ అయింది. కాబట్టి మనకి ఇక్కడ యూస్లెస్ రాసినందుకు కింద ఏం రాస్తాము, వాటర్ మాలిక్యూల్ ఎన్ని రిప్లేస్ అయ్యండి, 2 వాటర్ మాలిక్యూల్ రిప్లేస్ అవుతాయి. రిప్లేస్ అయితే మనకి ఏమిగింది, నోవాలాక్ ఫామ్ అయింది. సో మన ఫామ్ అయిన ఈ నోవాలాక్ ఉపయోగించుకున్నామండి. ఇది లీనియర్ ఒక సైడ్ చైన్ చూడండి, లీనియర్ ఒక సైడ్ చైన్. ఓకే, కాబట్టి దీన్ని లీనియర్ పాలిమర్ అంటారు. లీనియర్ పాలిమర్ గుర్తుపెట్టుకోండి. మనకి ఇంపార్టెంట్ స్ట్రక్చర్ యొక్క బ్యాక్లైట్ ప్రిపరేషన్ మొత్తంలో కూడా ఇంపార్టెంట్ స్ట్రక్చర్, మెయిన్ స్ట్రక్చర్ మనం గుర్తుపెట్టుకోవాల్సిన స్ట్రక్చర్ ఇదండి. అందుకోసం నేను పక్కనే ఉంచాను ఆర్థో హైడ్రాక్సీ మిథైలా ఫినాల్. చూడండి, యాక్చువల్లీ ఇది ఫినాల్, మరి ఆర్థో హైడ్రాక్సీ మిథైలా ఫినాల్ అన్నాడు అంటే నేమ్ మారిపోయిందండి. ఫినాల్ అంటే మామూలుగా మనకి ఫినాల్ గానే తీసుకుంటామండి. ఫినాల్ అయితే ఆర్థో పొజిషన్ వచ్చింది హైడ్రాక్సీ మిథైలా, మిథైలా హైడ్రాక్సీ, హైడ్రాక్సీ మిథైలా ఫినాల్. హైడ్రాక్సీ మిథైలా ఆర్థో పొజిషన్లో ఆర్థో పొజిషన్ మనకి మిథైలా ఫామ్ అయింది. సో ఆర్థో హైడ్రాక్సీ మిథైలా ఫినాల్ అండ్ ఫినాల్ తర్వాత ఆర్థో హైడ్రాక్సీ తీసుకుంటే నాకు నోవాలాక్ ఫామ్. ఈ స్ట్రక్చర్ జాగ్రత్తగా నోట్ చేసుకోండి, మీకు ఎక్కడ డౌట్ రాకూడదు. ఓకే, ఈ స్ట్రక్చర్ తర్వాత నెక్స్ట్ వచ్చేది మనకి బ్యాక్లైట్. ఓకే అండి, ఆల్రెడీ చెప్పుకున్నాం కండెన్సేషన్ ఫార్మేషన్లో ఏం చెప్పుకున్నామంటే మనకి సింపుల్ మాలిక్యూల్ స్థాయికి వాటర్ మాలిక్యూల్ లేదా HCl లేదా విధానాలు అనేవి రిప్లేస్ అవుతుంది. చూడండి, గుర్తుపెట్టుకోండి. ఈ స్ట్రక్చర్ రాయడానికి మీకు కొంచెం ఇబ్బంది లేదండి. మీరు బెంజిన్ స్ట్రక్చర్ ఇట్లా రాసినప్పుడు ఆ రెండింటిని యాడ్ చేయండి, మీకు ఈజీగా వస్తుంది. అంతేగాని మీరు డైరెక్ట్గా ఎట్లా రాయకండి. మీరు ఎట్లా రాయడానికి ప్రయత్నం చేస్తే మిస్టేక్ వచ్చేస్తుంది. అందుకని మీరు ఈజీ మీద చెప్తానండి. ఎదురుగా ప్యారల్ లైన్స్ వేయండి, ఆ రెండింటిని కంబైన్ చేయండి. ఓకే, ఇట్ ఈస్ ద బెస్ట్ వే, ఈజీ వే అండి. ఓకే అండి, బెంజిన్ అట్లా ఈజీ ప్రాసెస్ ఎట్లా పడితే అట్లా రాయండి. మీరు అట్లా బెంజిన్ ఈ స్ట్రక్చర్లో కాపు మనకి రింగ్ అనేది లేకపోయినా సరే ఇట్లా రాసినప్పుడు బై మిస్టేక్ దీని పేరు సైక్లోహెక్సేన్ అవుతుంది. దీని పేరు సైక్లోహెక్సేన్ అండి. మన ఎగ్జామ్లో బాగా రాసని చెప్పి మర్చిపోయి దానిలో ఆ యొక్క రింగ్ పెట్టడం. యాక్చువల్లీ రింగ్ ఏంటంటే డబుల్ బాండ్ స్ట్రక్చర్ అండి. డబుల్ బాండ్ మొత్తాన్ని కూడా ఇక్కడ ఉన్న డబుల్ బాండ్ అనేవి ఈ యొక్క బెంజిన్ రింగ్ లో రొటేట్ అవుతూ ఉంటుందండి. కంటిన్యూషన్ గా రొటేట్ అవుతూ ఉంటుంది. దాన్ని డీలోకలైజేషన్ అంటారు. డీలోకలైజేషన్ అంటే లోపల కంటిన్యూషన్ తిరుగుతుంటాయి. అందుకోసమని ఎక్కడ కూడా డబుల్ బాండ్ ఎక్కడ ఉందని చెప్పి మనం పర్టికులర్ గా చెప్పలేము. కాబట్టి బెంజిన్ లో అందుకే మనం చేస్తామంటే ఒక రింగ్ లాగా పెట్టాము. కాబట్టి దీని పేరు బెంజిన్ అండి. ఆ రింగ్ లాగా సైక్లోహెక్సేన్. కాబట్టి ఆ యొక్క డిఫరెన్స్ గుర్తుపెట్టుకోండి. ఇది సైక్లోహెక్సేన్ అండి, ఇది సైక్లోహెక్సేన్. అట్లా కాకుండా మీకు ఈ యొక్క 6 బాండ్ లో మనకి ఎట్లా రాస్తే దీని పేరు బెంజిన్. ఇది బెంజిన్, ఇది సైక్లోహెక్సేన్. జాగ్రత్త డిఫరెన్స్ చూడండి, అది గుర్తుపెట్టుకోండి. చూడండి ఒకసారి దీని మీద OH ఫినాల్ మనకి ఇప్పుడు వచ్చింది CH2OH అండి. ఓకేనా, ఇక్కడ కూడా రెండోది CH2OH. ఇక్కడ మనం తీసుకున్న హైడ్రోజన్, ఇక్కడ తీసుకున్న హైడ్రోజన్ వాటర్ మాలిక్యూల్ రిప్లేస్ అవ్వాలి కాబట్టి నేను ఈ విధంగా బాండ్ రాశాను. మీకు అర్థం అవ్వాలని వాటర్ మాలిక్యూల్ రిప్లేస్ అవ్వాలి కాబట్టి హైడ్రోజన్ రాశాను, ఇక్కడ హైడ్రోజన్ రాశాను. వాటర్ మాలిక్యూల్ రిప్లేస్ అయిపోయింది. రిమైనింగ్ పార్ట్ CH2, దీనిలో ఉన్న CH2 రాశాను. దీని పేరు నోవాలాక్ లీనియర్ పాలిమర్.
నెక్స్ట్ లాస్ట్ స్టెప్ వచ్చేసరికి మనకి బెకలైట్ అండి. బెకలైట్ స్టెప్ 3 ఏంటి? బెకలైట్ ఫార్మేషన్ ఆఫ్ బెకలైట్. చూడు ఫార్మేషన్ ఆఫ్ బెకలైట్. ఈ ఫార్మేషన్ ఆఫ్ బెకలైట్ లో ఈ నోవల్ యాక్ట్ ఫార్మేషన్ జరిగిందంటే మనకి ఈ నోవల్ యాక్ట్ నుంచి మనం ఏం చేస్తామంటే మనం ఎగ్జామైన్ ఉపయోగించి ఈ బెకలైట్ తయారు చేయడం జరుగుతుంది. బెకలైట్ తయారు చేయడం జరుగుతుంది. ఈ బెకలైట్ తయారు చేయడం జరుగుతుంది. దానికి స్ట్రక్చర్ చూద్దాం. యొక్క ఎగ్జామైన్ మనకి ఫామ్ అయినప్పుడు అప్పుడు ఏమవుతుందంటే ఈ పైన స్ట్రక్చర్ ఇక్కడ ఏమొస్తుంది మనకి CH2 వస్తుందండి, మిథిలిన్ గ్రూప్ వస్తుందండి. పైన వచ్చిన స్ట్రక్చరే గుర్తుపెట్టుకోండి. పైన వచ్చిన స్ట్రక్చర్ మనకి మిర్రర్ ఇమేజ్ గా కింద ఫామ్ అవుతుంది. చూడప్పుడు ఏమవుతుంది స్ట్రక్చర్? ఫినాల్ బాండ్ CH2 బాండ్ ఫినాల్ బాండ్ CH2 బాండ్ OH గ్రూప్. దీని పేరు బెకలైట్ అండి. పైన స్ట్రక్చర్ ఆల్రెడీ నోవల్ యాక్ట్ కదండి. ఈ స్ట్రక్చర్ ఎంతవరకు? ఈ స్ట్రక్చర్ ఏమైంది మనకి? ఈ స్ట్రక్చర్ ఎంతవరకు మనకి? ఇది నోవల్ యాక్ట్ అండి. ఇక్కడ ఇంకో నోవల్ యాక్ట్ ఫామ్ అయింది. ఇది ఒక మోనోమర్ అనుకోండి, ఇది ఒక మోనోమర్. రెండు మోనోమర్స్ కలిపి ఏమైంది మనకి? బెకలైట్ యొక్క ఫామ్. ఇది ఒక మోనోమర్ రెండు యాడ్ అయింది. ఆల్రెడీ మనకి ఇక్కడ వాటర్ మనకి రిప్లేస్ అయిపోయిన తర్వాత వచ్చిన స్ట్రక్చర్ అనేది నోవల్ యాక్ట్. ఆ నోవల్ యాక్ట్ మళ్ళీ నోవల్ యాక్ట్ రెండు కంబైన్ అయింది. అంటే ఇన్ ద ప్లేస్ ఆఫ్ ఎగ్జామైన్ సంవత్సరం మన రెండు మనకి ఏమవుతుందంటే స్ట్రాంగ్ స్ట్రక్చర్ అండి. స్ట్రాంగ్ స్ట్రక్చర్ ఫామ్ అయిపోతుంది. అప్పుడు గుర్తుపెట్టుకోండి, చాలా మంది ఈ యొక్క స్ట్రక్చర్లో చేసే మిస్టేక్ ఏంటంటే పైన ఇక్కడ రాశాను కదా అని చెప్పి ఇక్కడ కూడా పైన రాయడానికి ప్రయత్నం చేస్తారు. అంటే ఇక్కడ CH2 రాసి ఇక్కడ CH2 రాసి అట్లా రాస్తారు. అట్లా రాయదు, దయచేసి చూడండి. ఇక్కడ పైన రాశాను, దానికి మిర్రర్ ఇమేజ్ పెడితే ఏమవుతుంది? దాని స్ట్రక్చర్ కింద ఎక్కడ వస్తుంది? OH గ్రూప్ కింద వస్తుంది. సో మీరు ఇది మెయిన్ గుర్తుపెట్టుకోండి. ఇక్కడ CH2 ఇక్కడ యాడ్ అవుతుంది. దీని పేరే బెకలైట్. ఇది మన కండెన్సేషన్ పొలిమరైజేషన్ ఉన్న మెయిన్ రెండు ఎగ్జాంపుల్ 9-6,6. రెండోది బెకలైట్. స్టెప్ 1 మనకి ఫినాల్ ఫార్ములైట్ లో మనకి మిథైల్ ఆర్థోహైడ్రాక్స్ మిథైల్ ఫినాల్ ఫామ్ అయింది. రెండో స్టెప్ లో మనకి నోవల్ యాక్ట్ ఫామ్ అయింది. మూడో స్టెప్ లో మనకి బెకలైట్ ఫామ్ అయింది. ఎగ్జామ్ లో చాలా సార్లు ఎక్కువ సార్లు అడిగిన మెయిన్ క్వశ్చన్ ఎక్స్ప్లెయిన్ ద కండెన్సేషన్ పొలిమరైజేషన్ విత్ ద ఎగ్జాంపుల్ ఆఫ్ బెకలైట్ లేదా 9-6,6 అంటారు. ఎక్కువగా బెకలైట్ గురించండి. ఈ స్ట్రక్చర్ ఒకసారి ప్రాక్టీస్ చేస్తే సరిపోతుందండి. ఒకసారి స్ట్రక్చర్ అబ్జర్వ్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ స్టూడెంట్స్.
గుర్తుపెట్టుకొని సేవ్. ఓకే, నెక్స్ట్ మనకు వచ్చేసి కోపరేషన్ టాపిక్ నెక్స్ట్ నేను చెప్తున్నాను. థ్యాంక్ యూ.